దొరికిపోయాను మా మమ్మీకి నేను. దొరికిపోయాను ఇంజనీరింగ్ టైంలో. మొన్న దొరికితే పెళ్ళే చేసుకోవచ్చు కదరా అంటది మా మమ్మీ. సో దొరికిపోయాను. జనరల్గా ఏం చెప్తారు, అంతే నా ఫ్రెండ్ అని చెప్తారు. కానీ నా ఫ్రెండ్ నెరుపుకు చేయడం నాకు నచ్చదు. ఐ డోంట్ వాంట్. అలాగే నాదని చెప్తావేంటి, నాదని చెప్పేస్తారేంటి, అది ఇంకా భయంకరం. కానీ నిజానికి నావి కాదు అది. నిజంగా నిజంగా మీలాగే నమ్మలా. మీలాగే మీరు నమ్మలేదు నాకు తెలుసు. మీ సిట్టింగ్ పొజిషన్ అర్థమైపోతుంది నాకు. నేను అస్సలు నమ్మట్లేదు మీరు అసలు. నిజంగా మమ్మీ నాది కాదు. యాక్చువల్లీ నేను దాన్ని ఒక షూటింగ్ కోసం కొన్నా. అది కాదు, అయ్యయ్యో అది కాదు. సో ఒకరోజు నేను కాలేజీలో యాజ్ యూజువల్గానే అసలు ఏం వింటలేదు, క్లాస్ మహా బోరింగ్గా ఉంది. పైగా మా సారు ఇలా టీచ్ చేస్తాడు, అసలు చూడబోద్ది కాదు సార్ కాబట్టి. చాలా బోరింగ్గా ఏం చేద్దాంరా అని ఆలోచిస్తుంటే ఒకడు వచ్చి, మామ మన సినిమా తీద్దాంరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి సినిమా స్పెల్లింగ్ రాదు. వీడు నా దగ్గరికి వచ్చి సినిమా తీద్దాం అన్నాడు. వాళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి, ఇంజనీరింగ్ సీట్ కొనేశారు. వీడి క్లాస్లో ఉండలేకపోతున్నాడు. నేను బాగా స్టోరీలు చెప్తాను చిన్నప్పటి నుంచి, అంతే ఊరికే స్టోరీ. అందుకే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఫుల్ స్టోరీస్ అనమాట. మనం ఏం చెప్పినా సొల్లు చెప్తాం. సో ఆడొచ్చి, అరే నువ్వు బాగా స్టోరీస్ చెప్తావు కదరా, నువ్వు ఒక మంచి స్టోరీ రాయరా, మనం తీద్దాం అన్నాడు. తీద్దాం కరెక్ట్, నువ్వు డబ్బులు పెడతావా, ప్రొడ్యూసర్ అనమాట. అలా కాదు, మన దగ్గర ల్యాప్టాప్ ఉంది, దాంట్లో క్రాక్డ్ వర్షన్ అడోబ్ ప్రీమియర్ ప్రో ఉంది అన్నాడు. వెరీ గుడ్ రా, అయితే నేను రాసేస్తానని చెప్పి చాలా సీరియస్గా అక్కడ సార్ ఏదో చెప్తుంటే నేను కూర్చొని రాసేస్తున్నాను. నా ఇట్స్ స్టోరీ టైం. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఈ స్టోరీ వినలేదనుకోండి, మీరు మధ్యలో అడ్డు వచ్చేసారు అనుకోండి, మీకు అర్థం కాదన్నమాట సెట్. ఆ తర్వాత మీ వల్ల అందరికీ చెడిపోద్ది అనమాట. ఓకే, సో ఏమైందంటే స్టోరీ ఓపెనింగ్ షాట్, హీరో మీద గన్ పెట్టింది. అంటే కొంచెం పూరి జగన్నాథ్ స్టైల్లో ఉండేదన్నమాట అప్పట్లో. హీరో మీద గన్ పెట్టింది. హీరో మీద గన్ పెట్టి ఏం చేయాలో తెలియక కాల్చుకొని చచ్చిపోద్ది. ఇదేం బ్రో ఎంత సైకోటిక్గా ఉన్నావు, కాల్చుకొని చచ్చిపోద్ది అంటే నమ్మేస్తున్నావు. కాల్చుకొని చచ్చిపోద్ది. సో ఏంటంటే కాన్సెప్ట్, వీళ్ళిద్దరూ ఒక డాక్టర్ ముందు కూర్చుంటారు. ఈ అమ్మాయికి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఈడేమో నేను ఇచ్చేస్తాను. డాక్టర్ అలా కాదు బాబు, ఇవి ప్లేట్లు ఇడ్లీలు కాదు, ఇలా తీసి అలా వేసేయడానికి, మ్యాచ్ అవ్వాలి, కంపాటబుల్ అయితే వేస్తాం అని చేస్తే ఇది కంపాటబుల్ కాదు. అదే డాక్టర్, నా దగ్గర ఒక కేసు ఉంది, వీడు ఒక అమ్మాయిని మోసపరిచి ఆ అమ్మాయి కిడ్నీ ఈ అమ్మాయికి వేసేస్తాడు, ఇదిరా స్టోరీ అంటే ఆడు ఏడ్ చేస్తున్నాడు. ఏరా స్టోరీ బాగాలేదా అంటే, బాగుందిరా నన్నే ఏడిపించావంటే ఇది అద్భుతమైన సినిమా అయిపోద్ది, మన అర్జెంట్ తీయాలి అన్నాడు. సో సినిమా అప్పట్లో 2014 2015లో స్టాండప్ కామెడీ కన్నా సినిమాలు ఎక్కువ వెళ్ళేవి, అవి కూడా షార్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ ఎవడు తీయట్లేదు, తీసినా ఎవడు చూడట్లేదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మై నేమ్ ఈజ్ అమర్, ఐ వాంట్ టు బి ఎ జూడియో మోడల్, దీస్ ఆర్ మై ప్రొఫైల్. ఇదే గంటలు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉన్నా ఇదే తంతు. 2 hours సినిమా చూడొచ్చా? నా స్క్రీన్ టైం 4 గంటలు ఇన్స్టాగ్రామ్లో, అంటే 4 సినిమాలు చూడొచ్చు. మొన్నాడు ఎవడో ఎలా ఏ సినిమా చూసా అంటే, సినిమా చూడడానికి టైం లేదు అని చెప్తున్నాను. నేను చూసేవన్నీ ఇన్స్టాగ్రామ్లో. బట్ 2014 వాజ్ నైస్. సో మేము సినిమా తీద్దామని ఫిక్స్ అయిపోయి క్యాంటీన్లో కూర్చున్నాం అనమాట. క్లాస్ ఎగదంగి క్లాస్ బంక్ చేసి స్కిప్ చేసి కూర్చున్నాం అనమాట. కూర్చుని సో ప్రణాళిక వేసుకున్నాం, ఒక ప్రాసెస్ అనమాట ఎలా సినిమా తీయాలి. ఈ నా పక్కన ఉన్నవాడు ఎడిటర్,
ఆడి ఎడిటర్ కాదు, ఆడి దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, అది ప్రాబ్లం ఆడికి. అంటే ఆ చెత్త ల్యాప్టాప్ తీస్తాడు, అది సగానికి సగం టైం హ్యాంగ్ అయిపోద్ది. అది హ్యాంగ్ అయిపోతే ఈడేమన్నా పోనీ దాన్ని బాగు చేస్తాడా? లేదు, పట్మని మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఓకే ఫైన్, ఇప్పుడు ఫస్ట్ మనకి హీరోయిన్ కావాలి అన్నాడు. ఒరే నిజంగానే నువ్వు సినిమా తీద్దాం అనుకుంటున్నావు కదా, మనకి హీరోయిన్ కావాలి అని మాట్లాడుతాను ఆగు అని చెప్పి హీరోయిన్ వేట కాలేజీలో వస్తా అని అడుగుతున్నాడు. దరిద్రుడు వీడు, నా ఎడిటర్. కాలేజీలో అమ్మాయిలను వస్తావా అని అడుగుతున్నాడు. ఇంతకన్నా దారుణమైన వాడు ఎవడైనా ఉంటాడా అని పిలిచి, అలా కాదురా మనం ప్రాపర్ క్యాస్టింగ్ ఎత్తుక్కోవాలి. అరే మేము చౌదరీస్ రా అంటాడు. ఒరే అలా కాదురా, క్యాస్టింగ్ వేరు. క్యాస్ట్ అంటే కులం, క్యాస్టింగ్ అంటే నటీనటులు. చెప్పే కదా, డబ్బులు ఎక్కువైపోయి సీట్ కొన్న బ్యాచ్ ఇది. బుర్రా బుద్ధి లేదు ఈడి అంటాం కూడా. ఆడిషన్ పెడదాం కాదు, అమ్మాయిల్ని వేటాడదాం అంటే. వీడు మనిషా మృగమా? వేటాడడం ఏంటి చండాలం కానీ, బుర్రా బుద్ధి లేకుండా. నువ్వు రా అంట. ఆగాగు, నువ్వు నా పక్కనుండి చాలు. అర్థమైందా? అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, ఎడిటర్. మొత్తం వీడియో తీసిన తర్వాత నీ దగ్గర వస్తాం, అప్పుడు కత్తిరించుకుంటూ కూర్చో. అర్థమైందా? అంతవరకు సైలెంట్గా ఉండి అని చెప్పాం. లేదురా మనం అందరం ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా సినిమా అయితే, నువ్వు నాతో ఇన్వాల్వ్ అవుతావు దాంతో ఇన్వాల్వ్ అవుతావు అర్థం కావట్లేదురా బాబా. సరే అని హీరోయిన్ నెంబర్ 1 ఒక అమ్మాయి, అందంగా ఉంటుంది, కాకపోతే ఆంటీ సీనియర్ అనమాట. సీనియర్ బేసిక్గా బాగుంటుంది. వెళ్ళాం, వెళ్తే మీరు అంటే ఆగ్రా బాబు నేను మాట్లాడతాను. అక్కడ ఉండిపోయాను. అక్క 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 నువ్వు అక్క నాగవంశీ అంటాడు, యాంకరా అంటాడు. చూసా అలా అక్క అంది. అదే మేడం మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాం, ప్లీజ్ మీరు నటించాలి అంటే, వాట్స్ మై రెమ్యూనరేషన్ అంది. నేనే రేషన్ కార్డ్ బ్యాచ్, ఆ దగ్గరకు వచ్చి వాట్స్ మై రెమ్యూనరేషన్ అంది. అలక్క అలాగ అవ్వదు, ఈడే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతున్నాడు నాతోని. నువ్వు వచ్చి రెమ్యూనరేషన్ అంటే ఇది అమ్మేయాలి, ఇది అమ్మేస్తే ఇంక మాకు ఏమి ఉండదు. నేనేదో కిడ్నీ లవ్ స్టోరీ రాసుకొని వచ్చాను, అది నాకన్నా ఎక్కువ ఈ నమ్ముతున్నాడు. అది నా ప్రాబ్లం. ఈ బాగాలేదురా అంటే చక్కగా ఇద్దరం క్లాస్లో ఉండేవాళ్ళం. ఈ బోగ్గాడు బాగుంది అని హైప్ ఎత్తున్నాడు. నాకు 5 నిమిషాలకు వస్తాయి, ఈ లైన్ చదవరా అంటాడు. నేను రాసిన లైన్ నాకే ఇది చూపించి, ఇంతకన్నా గలీజోడు ఎవడైనా ఉంటాడా? ఈ నేసుకుని కాలేజీలో అమ్మాయిల కోసం తిరగడం. నేను ఒకనొక టైంలో ఒక మేడం పిలిచింది, ఏంటి మీరు యూఆర్ లుకింగ్ ఫర్ గర్ల్స్ అంటా అంది. అంటే బాయ్స్ కోసం లిక్ చేస్తే బాగుండదు కదా మేడం, మేము ఆ టైప్ కోదాం అంటే పక్కనే ఉండొచ్చు, ఈడు వేరు నేను వేరు, సంబంధం లేదు అని అందాం అనుకున్నాను. అనలేదు. నో మేడం, వై మేడం, హూ టోల్డ్ మేడం అన్నాడు. ఈడే చెప్పాడు, నన్ను వచ్చి అడుగుతున్నాడా. సీనియర్ అయిపోయా ఇలా మేడంని అడిగేస్తున్నాడు. వీడు ఏమడిగాడు దేవుడికి ఎరుగు. మేడం నాకు తెలియదు మేడం అని దెబ్బేస్తాను. ఫస్ట్ హీరోయిన్ అలా వెళ్ళిపోయింది. సెకండ్ హీరోయిన్ నేను మాట్లాడిన, బ్రో ఎప్పుడు వచ్చింది, వస్తే ప్యాంట్ ఇప్పేలా ఉన్నాడు ఇప్పుడే. ఇంత కామందుడు ఏంటి బ్రో నువ్వు, గ్యాపీ వస్తుంది అప్పటి వరకు తట్టుకో. ఇలాంటి రూమ్కి వెళ్ళేలోపు తడిసిపోయిందంట. ఏం చేయాలో తెలియక కొంచెం మాట్లాడుకుని బయటకు వచ్చారంట. ఎనీవే సారీ, యాక్చువల్లీ నేను ఒక సెట్ ప్రిపేర్ అవుతాను, వచ్చిన తర్వాత ఇంకేదో అవుతుంది. అదే కదా. సో హీరోయిన్ నెంబర్ 2 వెళ్ళి ఒరే నువ్వేం మాట్లాడుకో నేను మాట్లాడతాను అంటే, నువ్వు మాట్లాడబడలే ఆంటీ వెళ్ళిపోయింది. అలా కాదురా ప్లీజ్ రాగరా. స్టోరీ చెప్పాయి సార్, ఇలా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. వీడేమో హీరోయిన్ బ్రతికించుకోవాలనుకుంటాడు, ఆ డాక్టర్ ఏమో ఒక అమ్మాయిని వెళ్ళి బలిచ్చేసి కిడ్నీ తీసేసుకోవాలనుకుంటుంది. ఇట్స్ చాలా హార్ట్ రెంచింగ్. లాస్ట్లో కాల్చుకొని చచ్చిపోవాలా అంది. నిజంగా చచ్చిపోవాలన్నట్టు ఫీల్ అయిపోతుంది.
కాల్చుకొని చచ్చిపోవాలా అని భయపడదు. లేదు లేదు లేదు, ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత అంటా టాప్ మన సౌండ్ వేస్తాం, బ్లాక్ స్క్రీన్ చేసేస్తాం, కట్టు టైట్లు అని చెప్పాను. ఇప్పటి వరకు మీరు తమ్ముడినే చూశారు, అలాగే చూసిన చిరంజీవి లాగా నన్ను. సరే మా ఇంట్లో చెప్పాలి, వీడికి నా స్టోరీ బాగా నచ్చింది, ఎమోషనల్. మా ఇంట్లో అడిగి చెప్తా అంట, అయితే సినిమా కూడా మీ మమ్మీని తీసుకోమను. అరే అలా కాదురా, అడిగి వద్దనుకున్నావా, రాదు రాదు, ఇంట్లో వెళ్ళి మమ్మీ మమ్మీ సినిమా తీస్తాను అనుకుంటే లచ్చలు లచ్చలు పోసి సంపాదించి నీకు ఇక్కడ ఫీజులు కట్టేది, నువ్వు సినిమాలు తీస్తానుగా, కూర్చోవే ఇంట్లో ఏదో అన్నాడు కూడా బూతుమాట. వెంటనే అసలు మీరు కాలేజ్ ఆమె రివర్స్ అయిపోయింది, మీరు కాలేజ్ ఎందుకు వస్తున్నారు, మీరు సినిమా తీయడానికి వస్తున్నారా, ఐ కంప్లైంట్ టు హెచ్ఓడి. ఇలా అన్నప్పుడు నాకు ఏదో ఎక్కడో కెలికేసినట్టు. అలా చేయకక్క, మేమేదో ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తీసుకుందాం అనుకుంటున్నాం, నువ్వు ఇలాగా అందరి దగ్గరికి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ముందు వాడిని కంట్రోల్లో పెట్టుకో. వాడు ఆడిన ఎడిటరు, ఆడి మాటలకు ఆడే ఎడిట్ చేసుకోలేకపోతున్నాడు, ఆడి నోటికి ఆడికే కత్తిరి లేదు, ఆడి నేను కంట్రోల్ చేయాలంట, ఇంకాడి కోసేయాలి నాలిక, అప్పుడు కానీ ఆడు మోగాడు సీను. ఎనీవే, సో సెకండ్ హీరోయిన్ కూడా దేంగ్, అరే ఇలా కాదురా మనం హీరోని ఎత్తుక్కుందాంరా అంటే, నేను చేస్తా బావ అన్నాడు. అమ్మని అమ్మా రే దౌర్భాగ్యుడా, ఎంతసేపు నువ్వు కాదులే, ఎంతసేపు నువ్వు నా పక్కన నుండి ఎడిటర్ అంటే ఏదో నీకు వచ్చేమో అనుకున్నాను, నువ్వేమో చివరికి నన్ను ఇలా చేస్తావా, నీ పని. అరే అలా కాదురా, అదే వాడు ఫీల్ అయిపోతున్నాడు, వాడిని వాడే కాల్ చేసుకుంటాడేమో కూసేపు, ఎవరో కాల్చకపోతే అలా ఫీల్ అయిపోతున్నాడు, ఎందుకంటే కనెక్ట్ అయింది అడిగి బాగా స్టోరీ. సో బాగా, సో అది కూడా అయి ఉండొచ్చు. సో ఇద్దరు హీరోయిన్లు బేసిక్గా, ఒక అమ్మాయి ఏంటి కిడ్నీ ఫెయిల్యూర్, రెండో అమ్మాయి ఏంటి ఊరు నుంచి తీసుకొస్తారు, ఆ అమ్మాయికి తెలియకుండానే ఆ అమ్మాయి కిడ్నీ తీసి అమ్మాయికి పెట్టేయాలి, స్టోరీ అది. అయితే ఈ విషయం ఈ గర్ల్ ఫ్రెండ్ తెలుసుకుంటుంది, తెలుసుకొని ఇలాంటోడువా నువ్వు అంటే నా కోసం ఒక ఎందుకంటే ఇంటికి తెచ్చుకుంటారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి మంచితనంతో వీళ్ళిద్దరిని మార్చి ఒక్కలో స్టోరీ కదా, ఇది వీడికి నచ్చింది. వీడు ఏడ్చాడు క్లాస్లో, వీడు ఏడవడం వల్ల సార్ మిమ్మల్ని ఇద్దరిని బయటికి దింగి అన్నారు, యూ బోత్ అన్నారు, బయట కూడా నుంచుని ఏం చెప్పావా అటు ఇటు ప్రొఫెసర్లు తిరుగుతున్నాడు, బుర్రా బుద్ధి లేదు వీడికి. ప్రొఫెసర్లు ఏమనుకుంటాడు, బయటకు వచ్చేసిన షేకులు ఇచ్చుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనుకుంటా. ఇంకా సరే అని చెప్పి అది స్టోరీ. అండ్ ఆల్సో డెప్త్ ఏంటనుకున్నావు, ఈ అమ్మాయి చచ్చిపోద్ది కదా, చచ్చిపోతే ఈడు ఏడవడం కన్నా ఇంటికి తెచ్చుకున్న అమ్మాయి ఏడ్చేసుద్ది. రియల్లీ హార్ట్ ఫ్రెండ్షిప్ సినిమా, ఆడికన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు మీరు. ఎనీవే, సో థర్డ్ హీరోయిన్ ఇదే అయిపోయింది కదా, వస్తుందా అన్నాడుగా. థర్డ్ హీరోయిన్ ఎలా చేద్దాం అని చెప్తే ఒక అమ్మాయి తనకు తానుగా వచ్చింది. అంటే సినిమా తీయడం అంటే గీతంలో అప్పట్లో ఎలా అంటే ఒక పెద్ద మనిషి అయిపోయినట్టు అనమాట, ఊళ్ళో అందరికీ తెలిసిపోద్ది, ఒకళ్ళు చెప్పేసుకుంటారు, అర్థమైందా, అందరూ చెప్పేసుకుని ఒక అమ్మాయి వచ్చింది, సార్ మీరు సినిమా తీస్తున్నారేంటి కదా అంది. ఈడే తీసేది అన్న, ఈజ్ ద డైరెక్టర్ అని చెప్పాలి కదా, ఇంకా జస్ట్ మిస్, ఆడికి నాకు ఉన్న సన్నిహిత్యానికి ఈ పుగ్గాడి తీసేదని జస్ట్ మిస్, ఇంతలో తెగిపోయింది అక్కడ, ఇంతలో మిస్, జస్ట్ మిస్. ఎనీవే, సో ఇక థర్డ్ హీరోయిన్ లాస్ట్, ఇంకా ఆ అమ్మాయి హోప్స్ ఫుల్ ఇచ్చేసాం, ఆ అమ్మాయి వచ్చి సార్ మీరు సినిమా తీసినట్ట, అవునా నాకు కూర్చో, పాపం జూనియర్ పిల్ల అనమాట, సార్ నేను బాగా డ్యాన్స్ చేస్తాను సార్ అంటే, డ్యాన్స్ ఉందా బాగా చెప్పలేదు నాకు అంటున్నాడు. వీడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే నేను సెటప్ చేసుకున్నానేమో అనుకుంటున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు వేధావా. అలా అలా కాదురా, నీకు నేను తెలుసా అంటే చెప్పారు, విన్నాను మీరు సినిమా తీస్తున్నారంట కదా, అవునవునవును
సరే నువ్వు ఏం చేయగలవు అంటే నాకు క్లాసికల్ డాన్సింగ్ బాగా వచ్చు. ఓ వావ్! నేనేం నమ్ముతానంటే క్లాసికల్ డాన్సర్స్కి ముఖ కవలికలు అవన్నీ బాగా తిరుగుతాయి, అంటే లైక్ బాగా వస్తాయి అనేది ఎక్స్ప్రెసివ్ అనేది నా ఫీలింగ్. ఓ వెరీ నైస్ అని కూర్చోబెట్టా. నేను చెప్తున్నా అదే, అరే ఇలా క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళకి ఎక్స్ప్రెసివ్ ముఖాలు ఉంటారా, వాళ్ళు చాలా బాగా యూనో దే కెన్ ఎక్స్ప్రెస్ అంటే, అవునా అని చెప్పి ఫోన్ తీసాడు వీడు. నేనేమనుకున్నా రికార్డ్ చేస్తాడేమో అనుకున్నా. లే, వీడు నవరసాలు అని కొట్టి ఏది ఏది నవ్వు అంటున్నాడు. పాప ఆ పిల్ల, ఐ నో ఇట్స్ ఎంబారసింగ్. అంటే ఒక మనిషి నేను యాక్ట్ చేస్తానంటే రాగానే ఏది నవ్వు అంటే నవ్వు అంటే అని నవ్వింది. ఇప్పుడు ఏడు గీతం రోడ్డుల్లో అదంతా అంటుంది. యాక్సిడెంట్ రా నువ్వు చెప్పింది నిజమే అంటే, ఇప్పుడు భయపడు అంటే అంటుంది. భయం ఒకటి బ్యాడ్గా చేస్తుంది. అలా కాదు భయపడాలంటే అని భయపడాలి. నువ్వు భయపడేది ఇంకా వరస్ట్గా ఉంది దావా అని. భయపడు భయపడు అన్నాడు. చడుసుకుంది ఆ పిల్ల నిజంగా. ఏమన్నా తెలుసా వెళ్ళిపోయేటప్పుడు, అనే ఈయన కూడా ఉంటాడు సెట్లో. ఉండడులే అమ్మ, వాడు ఎడిటరు, వాడు కొంచెం ఔత్సాహికుడు, వాడు బాగా ఇదైపోతున్నాడు, వాడేం ఉండడు. సరే నువ్వు చేస్తావు కదా అంటే డన్ నేను చేస్తాను, నాకేం మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమన్నా ఇవ్వలేము మేము. ఆ రోజు మందు ఎలా తాగాలి అని ఆలోచిస్తున్నాం మేము ఇద్దరం. డబ్బులు లేవు మాకు. అలాంటి నువ్వు డబ్బులు లేవమ్మా అంటే ఓకే ఓకే డన్ అన్న. అయిపోయిందా, ఇది నా నెంబర్ అని ఇచ్చింది. నేను ఇండి ఈపీ కింద పెట్టుకున్నా, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద. ఎర్రిపోక్క లేదో అనుకుంటున్నాను. ఈపీ కింద పెట్టుకున్నాను. నెంబర్ తీసుకోరా, కాంటాక్ట్లో ఉండు. ఈ పూగ్గాడు అర్ధరాత్రి 1 గంటకో ఎప్పుడు తాగేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళు బాబు ఎత్తాడు. వీడు తాగేస్తున్నాడు కదా. ఇంకా నయ్యం భయం తోడుంది. శృంగారం 3వది ఉండంటే ఇడిప్పేసాడేమో. ఎనీవే సరే అని చెప్పి ఈడేం చేశాడో తెలియదు నాకు. మార్నింగ్ ఆ అమ్మాయి ఫ్యాన్ ఫీడ్ మరి ఎవరుకుంటారు మీరు, అంత అలా కనిపిస్తున్నారు, ఎంత మంచిది. జస్ట్ మినిట్, అసలు నువ్వు ఎందుకు ఇలాగ అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నావు? వాడు ఏమన్నా భయానకు యాక్షన్ అన్నాడా? నాకు ఇంకా తెలియదు కదా విషయం. వాడు ఫోన్ చేశాడు అర్ధరాత్రి. వాడు ఇలా అనుకుంటున్నాడు, ఇలాగా పక్కనే ఉన్నాడు. నా భయం ఏంటంటే ఏమైనా చేసాడేమో అన్నాడు. మొహం అలాగే ఉంటుంది. నా దగ్గరికి వచ్చింది కాబట్టి సరిపోయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింటే ఫస్ట్ బొక్కలు వేసేవాడు. ఫోన్ చేశాడు, ఫోన్ వినిపించలేదు, చేసాడు ఒక్కడే వినిపిస్తుంది నాకు. ఏం చేశారు అనవసరంగా ఈ నెంబర్ తీసుకోవాలి. సరే అని చెప్పి ఏమేం చెప్పు అంటే, ఇలా బాబుకి ఈడు ఆ అమ్మాయి బాబుకి ఫోన్ చేసి, హలో నువ్వు కొన్ని ఫొటోస్ పంపించు అన్నాడు. అవతల ఎత్తిన వాళ్ళు హలో అనేంత వరకు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. పంపించమ్మా తొందరగా. బాబు ఎవరు బాబు అంటే పెట్టేశాడంట. చెప్పాలా? భయపడిపోయి ఏమనుకుంటాడు అవతల, ఫొటోస్ పంపించంటే నేను ఇంక చెయ్యను రేడ్ చేస్తాను. ప్లీజ్ అమ్మ ఏం కాదమ్మా, మీరు ఆడితే నేను వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఆడేం గొప్పగాడు, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలి వీడు వల్ల. నేను అలా పక్క నుంచి ఫస్ట్ వీళ్ళందరితో కాదు, మనం ఫస్ట్ కెమెరామ్యాన్ ఎత్తుక్కోవాలి అని చెప్పి నేను కెమెరామ్యాన్ కోసం చూస్తుంటే మళ్ళీ వచ్చాడు. మా నన్ను వదిలే సినిమా తీసేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు. నేనేదో అర్జున్ రెడ్డి సినిమా తీస్తున్నట్టు వీడిని వదిలేసి, శర్వాన్ని వదిలేసి ఇంకొన్ని పెట్టేసి తీస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు వీడు. అదంతా ఓకే. నన్ను సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నాడు చూసావా, అది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సర్లేరా, నీతో ఇప్పుడు మనం హీరోయిన్లు ఎత్తుక్కోవడం కష్టం, కెమెరామ్యాన్ పట్టరా అంటే, కెమెరామ్యాన్ పట్టడం ఏంటమా, మన క్లాస్లోనే ఉన్నాడు కదా, గుంట్లో ఫోటోలు తీస్తాడు. గుంట్లకి ఫోటోలు తీస్తాడా? ఏ గుంటలు రా? అదే తెలీదా, అబ్బిలో మొన్న అల్లది ఏది
అలా పోస్ట్ చేసింది నువ్వు దెంగే లైక్ కొట్టేవు కాదు. ఇలాంటి వాళ్ళని సినిమా తీయడానికి కాదు, సినిమా హాల్లో ఎంటర్ అవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. ఎనీవే అమ్మాయి ఎవరా ఏమో కానీ ఆడు మాత్రం నీకు తెలియదు ఆడి గురించి గుంట్లు ప్రతి వీకెండ్ ఒక అమ్మాయిని పట్టుకుంటాడు, తినేటిపాకు తీసుకెళ్తాడు, ఫోటోలు గుర్తాడు. ఆ అమ్మాయి ఫ్లాట్. నీకో విషయం తెలియదు, ప్రతి క్లాస్లో ఒక డిఎస్ఎల్ఆర్ వాడు ఉంటాడు. కెమెరా డిఎస్ఎల్ఆరా డిఎల్ఎస్ఆరా? డిఎస్ఎల్ఆర్ కదా, నాకు తెలీదు. మీన్ మై కెమెరామ్యాన్ విల్ బీ నైక్. ఇలాంటి వాడితో నేను పని చేస్తాను. నేను నా ఎడిటర్తో అలా ఫీల్ అవుతాను, మనోడు నాతో అలా ఫీల్ అవుతాడు అప్పుడప్పుడు. ఆడు బాగా చేస్తాడు. అవునా సరే అని వెళ్దామని ఆడి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఏంట్రా మాతో చేస్తావా అంటే, అవునా హీరోయిన్ ఎవరు అంటున్నాడు ఆడు. అసలు ప్రతి ఒక్కడు ఎవడో కథతో సంబంధం లేదు. నా కొడుక్కి నాయికి ఒక మంచి సినిమా, ఒక హార్ట్ఫుల్ సినిమా తీద్దాం అనుకుంటున్నా నేను. ఈయన కొడుకుల వల్ల అదే రింగ్ రోడ్డు మీద అలాగే అవుద్ది. చూస్తే ఉండే అవద్దు. సరే ఓకే, నాకు కావాల్సింది నీ కెమెరా లెన్స్, నువ్వు. నేను లేకపోతే అయ్యేందుకు వస్తాయి అంటున్నాడు. సరేరా బాబు నువ్వే ఆపరేట్ చేస్తావు, నువ్వు కెమెరామ్యాన్, నీకు ఓకేనా అంటే, అరే నా ఫుల్ నేమ్ వేయాలరా అంటున్నాడు. పాప వీడు కోరుకునేది ఇది. సంతోషంగా ఉంది నాకు. అందుకే ఆడు అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఏమనుకున్నా, అరే సెందిల్ టైప్లో తీస్తారా అన్నాడు. ఈడంటనే కర్రిగున్నంత మాత్రాన్ని సరిపోదురా. ఈ బ్యాచ్తో నేను ఐ డోంట్ వాంట్ టు బి అసోసియేటెడ్. బట్ మీరు కూడా గమనించుంటారు, మీరు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, కొండరిపుకులతో వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ మీకు తెలుసు వాళ్ళు అదే అని, అయినా మీరు చేస్తారు బికాస్ ఆఫ్ జీతం. ఇక్కడ బికాస్ ఆఫ్ సినిమా. ఇది మా బాండింగ్ అనమాట. ఇది చెప్పాం, ఏడుస్తున్నా మందావుతూ, అరే ఒక్క అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి ఒప్పుకోవట్లేదురా. ఈడు ఎందుకు ఒప్పుకోలేదు, నువ్వే సరిగ్గా మాట్లాడలేదు అంటున్నాడు మా ఎడిటర్. మైక్ ఉంటే అలా పెట్టేయాలి. మమ్మీ లేకపోతే నువ్వు అమ్మో జాగ్రత్తగా ఉండాలి అయితే. సో చెప్పా, అరే వర్కౌట్ అవ్వట్లేదు. అవునా చూడు ఈఎంఐ ఎలా ఉంది, ఈఎంఐ ఎలా ఉంది. ఒరే నువ్వు కెమెరా వేనవా బోకరవారా, నాకు అర్థం కావట్లేదు. ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా అంటే, ఎన్ని నేను తీసినాయరా అంటే ఒక అమ్మాయిని చూపించాడు. ఫొటోస్ కంగారు అయిపోకూడదు. సో ఈ అమ్మాయి బాగానే ఉంది, ఈ అమ్మాయి చేసిద్దాం అడుగు అంటే, మనం చెప్తే ఆడని చేస్తాడు. వాడు ఇంకా బెటర్ ఏమో మా ఎడిటరు. కెమెరా మ్యాన్ ఇంకా దోలగాళ్ళు ఉన్నాడు. ఈ పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే నీ దగ్గర ఏం కెమెరా ఉందంటే చెప్పాడు, 5D మార్క్ ఏదో చెప్పాడు. ఏంటది 5D Mark 4 అది ఉందన్నాడు. ఓకేరా నేను వచ్చి చూస్తాను అంటే, వచ్చే మన ఇంటికి వచ్చే అన్నాడు. సరే అని ఈవినింగ్ పూట వెళ్ళా సరదాగా. వెళ్తే వాళ్ళ మమ్మీ ఉన్నారు, వీడున్నాడు. వీడైతే వాళ్ళ మమ్మీ మాట అసలు కేర్ చేయట్లేదు అసలు. మమ్మీ డైరెక్టర్ వచ్చాడు చూడు అంట. నాకు భయం వేస్తుంది నన్ను డైరెక్టర్ అంటే. ఏం బాబు నువ్వేనా డైరెక్టర్, హాయ్ చేయకండి వస్తుంది. వాళ్ళ మమ్మీ కొంచెం మంచి ఆవిడ అనమాట. ఏం బాబు ఏమైనా తాగుతావా, కాఫీ టీ? నేను విస్కీ వాడ్కా టైప్ అనమాట. వద్దండి వద్దంటే, ఏం సినిమా తీస్తున్నారు అని కూర్చుంది. చెప్పా, నేను చెప్పడం మొదలుపెట్టా, ఆంటీ ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది అసలు. వీడి దెంగేశారు బయటికి. ఎవడు వినాలి స్టోరీ? వీడు నాకు పని ఉంది వెళ్ళిపోయాడు. సరే ఇంటుంది కదా అని చెప్పిన స్టోరీ అంతా చెప్పేస్తాను ఆంటీకి కూర్చోబెట్టి. ఆంటీ మధ్యలో కిచెన్లోకి వెళ్ళిపోయింది, నేను ఆంటీని ఫాలో అయిపోతున్నాను. పల్లి లేచింది ఆంటీ.
నాకు కొన్ని ఆంటీ కొన్ని పల్లీలు నలుపుకుంటూ తినేస్తే నేను మొత్తం చెప్పేశాను స్టోరీ. కంగ్రాచులేషన్స్ చెప్పి కళ్ళు తుడుచుకొని, అద్భుతంగా చెప్పావు బాబు, ఎక్కడికో వెళ్తా ఉంది. పోన్లే సినిమా తీపేనా, సురేష్ ప్రొడక్షన్స్ పక్కనే మనం స్టాండప్ కామెడీ చేయగలుగుతున్నాం. యా ఎనీవే, సో ఇదంతా బాగానే ఉంది. ఈడు వచ్చాడు ఇందులో, హౌస్ స్టోరీ మామ్ అంటున్నాడు. మాటగా నువ్వు కదరా వినాల్సిందే, నువ్వేనకుండా మేము మీరు పెట్టి హౌస్ ద స్టోరీ అంటే ఎస్ అప్రూవ్డ్ అంటుంది ఈవిడ. ఓహో నీ మేనేజర్ ఈవిడ అయిపోయింది అని చెప్పి, ఇంకా మనకు కావాల్సింది ఎవరు, హీరో. హీరోయిన్ దొరికేసింది ఇక, సెట్ అయిపోయి ఫోటో చూపించాడు కదా, ఏం చెప్తే అది చేస్తా అంటున్నాడు. మీరు ఆ చిన్న లైన్ అందుకని బాగా వినాలి, ఏం చెప్తే అది చేస్తా అంటున్నాడు. సరే ఓకే, హీరో కావాలి ఇప్పుడు మనకి. హీరో కోసం వెతుకుతాం అంటే ఈయన కొడుకు పక్కనే ఉంటున్నాడు, ఎవడి కోసం వెతుకుతాం అంటున్నాడు. చెప్పారే డాక్టర్స్ కోసం చూస్తాను చెప్పా, అంతా అయిపోయింది. హీరో అండ్ ఆ ఊరమ్మాయి దొరకలా మనకి. అయితే వీడు ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఆ రోజు కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు. పిచ్చేదో కంగారులో ట్యాగ్ తీయలేదు, వెనకాల ట్యాగ్ ఆలాడుతుంది. నీకేంటి ఏలాడుతుంది బయటకు అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఇది పీకేరా బాబు, బాగుందా కొత్త తీసుకున్నా. ఓపెనింగ్ సీన్కి ఎలా ఉంటుందంటే ఇది, నిద్రపోయేవాడిని లేపచ్చు కానీ నిద్రపోయేలా నటించేవాడిని లేపలే. ఈయన్ని పెట్టకుండా తీయలేం, ఛాన్సే లేదు. నాకు అర్థమైంది ఎక్కడో ఒకటి ఉండాలి, అది కూడా హీరో కావాలంటున్నాడు వీడు. సరే అని చెప్పి, అరే ఇందులో హీరో ఫెయిర్గా టాల్గా బాగుండాలిరా అన్న. అయితే నేను పెట్టుకోగలరా, నువ్వు వద్దని చెప్పినా పోయేది అంటే ఒకరిని తీసుకొచ్చా. అప్పుడే వాడు ఈసీలో అనమాట, నా మీద ఒక 2 అంగుళాలు పొడుగుంటాడు, 6 feet అని తీసుకొచ్చా. ఈడేరా హీరో అన్న. ఆడేంటి ఆడొచ్చి కూర్చోబెట్టి నీకు యాక్టింగ్ వచ్చా, ఆడితో గొడవ వేసుకుంటున్నాడు. వాడేదో మోడల్లో ఉన్నాడని నేను తీసుకొచ్చా. మొన్న ఆడికి ఏమి రాదు, యాక్టింగ్ రాదు, ఏమి రాదు ఆడికి, చూడ్డానికి బాగున్నాడులే అని చెప్పి ఆయన తీసుకొచ్చా. వీడి ఫీలింగ్ ఏంటో చూద్దామని ఆడితో గొడవ వేసుకుంటాడు. చెప్పా ఆడిని పక్క చేశారే, నువ్వు ఇలాగ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే కథ బ్యాడ్ అయిపోద్ది. ఈ కథలో హీరో ఎవరు, దొంగనా కొడుకు. నువ్వు దొంగనా కొడుకు అంటే అన్నాడు. నువ్వు కథ సరిగ్గా వినలేదురా, హీరోయిన్ గొప్పది, కాల్చుకొని చచ్చిపోద్ది, హీరో వెధవా, తన ప్రేమించిన అమ్మాయి కోసం ఇంకో అమ్మాయిని బలివ్వడానికి కూడా వాడు వెనకాడట్లేదు, ఇంకో అమ్మాయి కిడ్నీ వేయడానికి కూడా వెనకాడట్లేదు, అది వాడు, హీరో ఇస్ ద బ్యాడ్ గాయ్ రా అన్నాను. అవునరా అన్నాడు. ఇది వాడు చేస్తాడు రా, అవునరాడు మొహం వడ్లాగా ఉందని. వెంటనే ఏమాత్రం గ్యాప్ లేదు, ఒరే అంటే అన్నావు కానీ ఆడి ముందు అనకరా బాగుంది. ఆడి ముందు ఎందుకంటే ఎరా అన్న, వాడికి సగం తెలుగు రాదు వాడికి. అది ఇంకా మనకు కావాల్సింది ఎవరు, ఊరమ్మాయి. క్లాస్లో కంప్లైంట్ వీడి మీద, హెచ్ఓడి దగ్గర నుంచి ఉన్నాం మేమిద్దరం. మీరు అమ్మాయిని టీచ్ చేస్తున్నారంట. సార్ మీరు కాదు సార్, వీడు చేసి ఉండొచ్చు, వీడి గురించి నాకు తెలుసు, అయితే 0 అయిన వాడు సార్, నాకు సంబంధం లేదు సార్. వీడే ఏంటి అమ్మాయిల్ని నువ్వు టీచ్ చేస్తున్నావంట. సార్ నేనేం చేశాను సార్, ఎవరో మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుంది శాలిని అని, దాని దగ్గరికి వచ్చి నువ్వు యాక్ట్ చేస్తావా అన్నాడంట. చేస్తాను, రోల్ ఏంటంటే పని మనిషి రోల్ అన్నాడు. ఊరు రోల్ అయినా ఓకే, పని మనిషి రోల్ అన్నాడంట. సో స్టోరీ ఇంక మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే, ఈ అమ్మాయికి తెలియకుండా నీకు హెల్త్ బాగాలేదు కదా, ఒక పనావిడిని తీసుకొస్తా అని తీసుకొస్తాడు. ఆ స్క్రిప్ట్ అనమాట, తెలియకుండా. సరే ఎనీవే పని మీద రోల్ చేస్తారంటే, సార్ మీరు తప్పుగా అనుకున్నారు, వీడికి మాట్లాడడం రాదు, ఇట్స్ ఎ గుడ్ స్టోరీ సార్ చెప్పండి అన్నాడు. సార్ అమ్మయ్యా అని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఒరే దాని మొహం ఎప్పుడు చూసా, నిజంగా పుల్ల ఏరుకునేలాగానే ఉంటుంది కదా. ఒకనొక టైంలో నేను కొట్టేయాలనిపించింది నాకు. కొట్టలేం పాపం, ఎడో ప్రీమియర్ ప్రో ఉంది వాడి దగ్గర.
క్రాక్డ్ వర్షన్. అదే సరే అని చెప్పి ఓకే సరే అని చెప్పి ఇక ఆ అమ్మాయిని కూడా సెట్ చేసాం. కూడా అదే ఊర్ గర్ల్ రోల్ సెట్ అయిపోయింది. ఇంకంతా సెట్. మాకు లక్కీగా 7 బ్రేక్స్ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే హాలిడేస్ అనమాట. సండే నుంచి స్టార్ట్ చేసేద్దాంరా అన్న. కెమెరామ్యాన్ ఐఎమ్ బిజీ అన్నాడు. ఐఎమ్ బిజీ అన్నాడు కెమెరామ్యాన్. వెంటనే ఇడు ఎరా మీరు క్రిస్టియన్సా అన్నాడు. ఇడు అరే కాదురా బాబు నేను బిజీ. ఒక క్రిస్టియన్సే బిజీ ఉంటారా? లేదరా నేను బిజీ అన్నాడు. సరే ఓకేరా మండే నుంచి పెట్టుకుందామా అన్న. మండే నేను బిజీ అంటున్నాడు. ఈడు నేను ఉండేది సేమ్ రూమ్. అసలు ఈడు బిజీ ఎందుకు అవుతాడు నాకు అర్థం కాదు. ఆడేదో హెచ్చులకి చెప్తే ఈడు ఆడికన్నా ఓవర్ యాక్షన్. నేను కూడా బిజీ అవుతామంట ట్యూస్డే పెట్టుకుందాం కొత్త వదిలిపోతున్నాం కనుక ఫిక్స్. మనం మండే నుంచి చేస్తున్నాం ఫిక్స్. ఓకే రెడీ. ఆ సండే వర్క్ షాప్ ఉంటుంది అని చెప్పాను. వర్క్ షాప్ అయినా నేను రాలేను అది ఇది అని. సరే అని ఎవరెవరు వస్తారో అందరినీ క్యాస్ట్ క్రూ అందరినీ పిలిచేసారు అనమాట. వర్క్ షాప్ అంటే ఒకసారి మళ్ళీ ఇంకోసారి స్టోరీ చెప్పి వీళ్ళందరినీ ఇచ్చేద్దాం. హీరోయిన్ రాలా అనుకున్నా నేను. సరే అని చెప్పి ఆడికి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే అరే ఏంట్రా నువ్వు రాలేదు, హీరోయిన్ కూడా రాలేదు అంటే, అరే మీది అయిపోయిందా అన్నాడు. ఇప్పుడే అయిపోయింది అన్నాడు. వర్క్షాప్ ఇప్పుడే అయిపోయింది వర్క్షాప్ అంటే, నువ్వేమనుకోకుండా మా ఇల్లు మొన్న వచ్చావు కదా అక్కడ కాండమ్ ప్యాకెట్ తీసుకురారా అన్నాడు. నేను డైరెక్టర్నా బ్లింకిట్ డెలివరీ బాయ్నా కాండమ్ ప్యాకెట్స్ తీసుకురమ్మంటే వీడు వచ్చేటప్పుడు. కాలేజీలోనే ఉన్నారు కదా మీరు పక్కనే రా మాది చూసావు కదా మన ఇల్లు ప్లీజ్ రా. అరే ఇక్కడ అమ్మాయి ఉందిరా అన్నాడు. ఏ అమ్మాయి రా అంటే ఎంతసేపు హీరోకి తగులుకుంటేమో అనుకుంటే నేను ఈ 6 feet ఉన్నాడు ఈయన కూడా లేపుకి వెళ్ళిపోతాడు అని తీద్దామంటే నేరుగా ఉంటే ఈ గ్యాప్లో ఈ కర్రోడు అదే కదా మాకు అర్థం కాల. అరే అలా కాదురా అంటే, అరే తీసుకురారా బాబు ప్లీజ్ రేపు ఎలాగైనా అమ్మాయి రావాలి కదా అంటే, ఇప్పుడు నేను కాండమ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళకపోతే అది రాదు. ఈడేం చెప్తే అది చేద్దంటే ఇదే వీళ్ళకి దొరికే నేను ఒక బంతిలాగా ఆడుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. సరే అని ఆ ఇట్టరు కూడా వేసుకొని అరే పదరా వెళ్దాం అని చెప్పి తీసుకెళ్ళాను. మెడికల్ షాప్ దగ్గర ఆపా. ఎరా దొడ్డికి వస్తుందా అన్నాడు. లేక్ మోషన్స్ విరేచనాలు దొడ్డికి వస్తుందా. ఆ క్షణం నా బండి తోలుకుంటూ నేనే తలకాయ పెట్టేద్దా. అలా అవ్వదు కదా. అంతా హ్యాపీనండి. నువ్వు ఎక్కడే ఉండరా ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్తే ఒక 30-40 years ఆంటీ అక్కడ బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటుంది. మెసేజ్ల మీద మెసేజ్లు. అరే అమ్మాయి రావాలా వద్దా, రే అర్థం అవుతురా, నీ వాళ్ళ నీ చేత కాకపోతే చెప్పచ్చు కదరా, నేను ఇప్పుడు బయటకి వెళ్తే మూడుతో చెడిపోతున్నా. సో ఇది 2013 ఆ టైంలో. మీకు ఇప్పుడంటే బ్లింకిట్ గింకిట్ అన్ని ఫాస్ట్గా ఉండేది. అప్పుడంతా హడావిడి లేదు. వెళ్ళాలంటే మూసుకొని వెళ్ళాలి. పైగా అప్పుడు ఏంటి నాకు ఇంతింతే ఎంట్రుకలు ఉండేవి ఇక్కడ. సో సో నేను కొంచెం లేతగా ఉంటాను. గబక్కనే అలాంటి పెద్ద స్టెప్స్ నేను తీసుకోలేను. బట్ యా వెళ్ళి ఏం కావాలి బాబు అన్నాడు. ఆంటీ వెళ్ళిపోతే కింద నుంచి మీదకి ఒక చూపు చూశాడు. దాని అర్థం ఏంటంటే పిల్ల. అదే వాడి చూపు. ఆంటీ వెళ్ళిపోతే ఆంటీ తిరిగింది. వాడు చూసి చెప్పకుండా ఆంటీ చూసి చూపు చాలా భయంకరంగా ఉంది.
క్యాండిడ్ బి ఒకటి ఎవరా? ఓ సిదేనా అంటుంది ఆంటీ. మాదే బాబు అందే. అంటే ఆంటీ బయటికి వెళ్ళదా ఇప్పుడు? అయితే క్యాండిడ్ బి వద్దు అని చెప్పి ఒరే అలా పరిగెత్తరా ప్యాంట్లో పడిపోద్ది అంటాడు. సరేరా అని చెప్పి ఇంకో మెడికల్ షాప్ దగ్గర అరే లోపలికి వెళ్ళి కాండమ్స్ తీసుకురారంట. అంటే దిగురే బాగానే అలాంటి కాదు ప్లీజ్ రా, రే 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 నువ్వేం చెప్తా చేస్తాను ప్లీజ్ రా, రే ఒకే రూమ్లో ఉంటాం అలాంటి పనులు చేయకురా, అరే 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 రాత్రి ఏం జరిగిందిరా అంటాడు. వాడు ఫుల్ తాగేశాడు రాత్రి. మా వాడు ప్రాబ్లం ఏంటంటే బాగా తాగేస్తే వాడికి ఏం జరిగిందో గుర్తుండదు. నేనేదో చేశాను అనుకుంటున్నాడు వీడు. ఉండబట్టుకోలేక చెప్పేశా, అరే కెమెరామ్యాన్ గడి దీన్ని వేసేస్తున్నాడ, కాండమ్స్ తెమ్మన్నాడు రా నన్ను అంటే, ఓ సంతేనా రా చెప్తాను. లోపలికి వెళ్ళాడు. వెళ్దాం కాండమ్స్ ఉన్నాయా అంటే ఈ డేరింగ్కి నేను ఇదైపోయాను అసలు. వాహ్ అనుకున్నా. వాడు తగ్గట్లేదు. కాండమ్స్ ఏ మెడికల్ షాప్ తమ్ముడు అన్నాడు. కాండమ్స్ ఉన్నాయంటే మెడికల్ షాప్ తమ్ముడు అన్నాడు. ఉన్నాయా లేవా అని అడిగా. ఇది ఏ షాప్ అని అడగరా వీడు. నేను ఎందుకు వచ్చానా అనిపించింది నాకు. ఏం కావాలి అంటే ఏమున్నాయి అక్కడ పెడుతున్నాడు. ఫ్లవర్స్ పెడుతున్నాడు. అల్ట్రా థిన్, డాటెడ్, స్ట్రాబెరీ, చాక్లెట్, ఇంకేదో ఉంది వెన్నెలానా నాకు తెలీదు, ఇంకేదో ఉంది వెన్నెలా అడిగాను. ఎనీవే ఇంతలో ఒక అంకుల్ వచ్చాడు. ఇడిగా అంకుల్ కూడా కావాలండి హైలైట్. అంకుల్కి ఎందుకులే ఇంకా అంకుల్కి పని చేయదు, అర్థమైపోద్ది అంకుల్ చూస్తే మనకి. ఎనీవే వచ్చి అంకుల్ చూస్తున్నాడు. ఇలా చూశాడు మా ఇద్దరిని. ఇది కావాలి ఏదో తీసుకుని వెళ్ళిపోయాడు. ఈడు ఇక్కడ నుంచొని ఏది బాగుంటుంది అని ఆడిని అడగడం. ఆడేమో ఇది తీసుకోబయ్యా అంట. ఒకవేళ ఆడిచ్చినది అయితే ఏది బాగుంటుంది అంట. అవతలేమో ఆడు గుద్దేస్తున్నాడు, రే ప్లీజ్ రా తొందర రండ్రా అని. సరే అని చెప్పి ఏదో తీసుకొని ఇక బయలుదేరాం. జేబులో ఇలాగ అట్ట పెట్టి ఇక దిగి నేను వెళ్తుంటే బాబు అనే శబ్దం. ఆంటీ పైన కొడుకు, కింద మమ్మీ అంటే మెసేజ్ చేశాను వీడికి. అరే మీ మమ్మీ లేరా అంటే బయటికి వెళ్ళారు ఇప్పుడు అప్పుడే రారు అంట. ఇలా ఫోటో దిగి ఆడికి పంపించా. ఆడు బూతులు ఇది 7th ఫ్లోర్ అనమాట బేసిక్గా. అరే కొంచెం మా మమ్మీకి చెప్పేసాడు, అమ్మ నీకు ఉంటుంది రా కొడాకా అది అంటే, అరే నేనేం చెప్పలేదు మీ మమ్మీ వచ్చారు. హాయ్ ఆంటీ మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, బయట వర్షం పడేలాగా ఉందంట, గొడుగు మర్చిపోయిందంట ఆంటీ. ఆల్రెడీ పైన తడిసిపోతుంది. ఆంటీకి ఆ విషయం అర్థం కావట్లేదు. వీడి పక్కన అదే వానంట, గొడుగు మర్చిపోయిందంట ఆంటీ. వీడికి మొత్తం తెలుసు కదా. ఆంటీ మీ సన్న మీద మీ ఒపీనియన్ ఏంటి అంట. అరే చెప్పక ప్లీజ్. వాడికి సినిమా అంటే చాలా ఇష్టం ఆంటీ, ఇంకా చాలా ఇష్టం వాడికి అంటే. అవును వాడికి నేను ఎప్పుడు ఏది అడ్డు చెప్పలేదు, అందుకే ఇలా తయారయ్యాడు అంటే. ఎలా అంటే అదే మంచి కెమెరామ్యాన్ లాగా. ఎనీవే నేను ఒక మెసేజ్ పెట్టాడికి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మీ మమ్మీ వచ్చింది కొద్దిసేపట్లో తలుపు తీస్తుంది, మేము ఆల్మోస్ట్ లిఫ్ట్ దగ్గర ఉన్నాం, ఆ తర్వాత నీ ఇష్టం అని పెట్టా. ఆల్మోస్ట్ డైడ్ ఏంటి, లెగిసింది కూడా పడిపోద్ది ఆడికి ఆ టైంలో.
ఆల్మోస్ట్ డైడ్ వరకు వెళ్ళావు నువ్వు, ఆడికి ఇంకెప్పటికి వెళ్ళావు కదా అలాంటి. సరే అని చెప్పి మేము అలా అడుగు వేసుకుంటాం వస్తున్నాం. నేను ఇంకా దీనిలోంచి వెనక్కి వెళ్ళిపోవాలని, ఆంటీ రవి ఏం చేస్తున్నాడు ఆంటీ, కొడుకు ఏం చేస్తున్నాడు, వాడు ఇంట్లోనే ఉన్నాడమ్మా, సినిమా మీద వర్క్ చేస్తా అని చెప్పాడు. నాకు బాగా వర్క్ చేస్తున్నాడు వీడి వర్క్ నాకు తెలుసు. తర్వాత ఏంటి బాబు జేబులో అది అని, ఆంటీ సిగరెట్స్ అనుకుంది, మెమరీ కార్డ్స్ ఆంటీ అని. అవునా, వెరీ గుడ్ అని వెంటనే నిలబెట్టాను. మావాడు కూడా ఆ లెన్సులకి కెమెరాకి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాడు. కానీ నేను ఏ రోజు ఒక తల్లిగా వాడిని వద్దని లేదు. ఎందుకంటే సింగిల్ పేరెంట్ కదమ్మా, అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడు జాగ్రత్తగా లోపలికి వెళ్ళి కళ్ళు వైడ్ అవుతాయి. అంత దూరంలో చూసాను, హై హీల్స్ ఉన్నాయి అక్కడ, ఈడు అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు జనరల్గా ఏం చేస్తారంటే అంటే ఏముందమ్మా గొడుగు తీసుకొని వచ్చేస్తాను అని. అయితే నేను తీసుకొస్తాను ఆంటీ అన్నాడు. అమ్మాయి పర్లేదమ్మా, మీ అందరికీ టీ పెడతాను. మొన్న పల్లీ లేపాను, ఎంత బాగుంది నాన్న. పల్లీ లేపితే బాగానే ఉంటాయి ఆంటీ, దాన్ని ఎవడైనా కొత్తగా వేపుతాడు ఏంటి, బావులుగా వేపింది, లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నీ గుండె జారిపోద్ది. సింగిల్ పేరెంట్ కాదు, అసలు పేరెంటే లేకుండా పోతాడు ఆడికి. ఆల్మోస్ట్ వచ్చేస్తే ఆడిషన్స్ హియర్ అని రాసింది. బుర్ర దెంగేసింది నాకు ఒక్కసారిగా. ఆంటీకి కూడా అర్థం కావట్లేదు, టాలెంటెడ్ ఏంటి, లోపల డోర్ ఓపెన్ చేయడానికి కెమెరా ముందు ఇది యాక్ట్ చేస్తుంది, స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని యాక్ట్ చేస్తుంది, మోనోలాగ్. బ్రో కొట్టుకున్నప్పుడు కూడా అంత ఆనందం రాదు బ్రో. వాట్ ఏ రిలీఫ్ బ్రో ఆ రోజు. ఎలా అంటే గుండె గుద్దులోకి వచ్చేసరి శాంతి ఉంటుందా, నాది అలా జారి ఏలాడుతుంది, అలాగ నా వెనకాల వస్తుంది. అది నా పొజిషన్ బేసిక్గా. ఒక్కసారిగా నేను యా కాడే అన్నాడు. నేను ఆశ్చర్యపోయాడు. పక్కన పెడితే ఈవిడ వచ్చేసి అరే నన్ను స్టోరీ వినకపోయినా ఎంత బాగా చేస్తున్నావురా అంటే, మీరు ఎందుకే వచ్చారా అంది. అవునంటే ఆ అమ్మాయి నేనే పంపించాను అన్న. అమ్మ నాకు చెప్పలేదు కింద ఇంకా వస్తున్నారా అంటే. ఈ గ్యాప్లో ఈడు నేను యాక్ట్ చేస్తా అని చెప్పి ఈడొచ్చేసి స్క్రిప్ట్లో డైలాగులు చెప్పేస్తున్నాడు. వావ్ ఇతనెవరు హీరోనా అంటుంది ఆవిడ. ఈడికి ఆగట్లేదు. ఎస్ అంటే బ్లెస్ మీ అంటున్నాడు. ఏంటో వాళ్ళ కూతురు ట్రై చేస్తున్నట్టు ఈడు యాక్ట్ చేసేస్తున్నాడు. ఈ గ్యాప్లో ఆంటీ నేను కూడా డాక్టర్ చేర్చాను. అమ్మ ఏం జరుగుతుంది అక్కడ, నేను కూడా యాక్ట్ చేస్తాను. ఆడు నేను చూసుకుంటున్నా, కెమెరామెన్ నేను. ఈ అమ్మాయి చూస్తే సిగ్గుతో తలొచ్చుకుంటుంది. బాగానే యాక్ట్ చేస్తున్నావే నువ్వు. అలా నేను వెంటనే అప్పుడు ఎరా మెమరీ కార్డ్స్ కావాలా, వద్దులే ఇందులో ఆల్రెడీ రికార్డ్ చేస్తాంగా, నా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి దాంట్లో చేస్తాను. అరే మరి అంత కంగారుగా రమ్మన్నావు కదా, సరే పదమ్మా నీతో పని ఉంది తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళిపోయాం మేము. ఆ తర్వాత ఆ కాండమ్స్ పాకెట్లోనే ఉండిపోయినాయి. పందిగాళ్ళలాగా మనం స్నానం చేసే ముందు ఇలా ఇసిరేస్తే ఇలా ఇసురుతాం. నేనేం చేస్తాను, ప్యాంట్ ఇలా తీసి బాల్ చేసి ఇలా కొడతా. ఇంటర్వ్యూ అందుకు మూవీ కోసం అని చెప్పానా, నమ్మట్లేదు. అదే మమ్మీ జరిగింది. That's my set, guys.
Krishna said you've been wonderful audience. Thank you so much. Okay, just now we performed at the writer's room. Yeah. How's my set, guys? Yeah, కొంచెం Woo! This is houseful. Thank you all. Thanks for coming.